audio jungle. హాయ్ సార్, మీరు తిమ్మరు ఫంక్షన్లో థియేటర్లోనే సినిమా చూస్తే ఉండే ఎక్స్పీరియన్స్ గురించి, హ్యాపీనెస్ గురించి స్టిల్ మిమ్మల్ని కొంతమంది ఇబ్బంది పెట్టేలా లైక్ మాట్లాడడం జరిగింది. సో వాళ్ళకేం చెప్తారు? మీరు ఆల్రెడీ మీ ఒపీనియన్ చెప్పిన తర్వాత కూడా వాళ్ళు పెద్దవాళ్ళండి. నాకు చాలా ఐ హ్యావ్ ఇమ్మెన్స్ రెస్పెక్ట్ ఫర్ దెమ్. అండ్ పాపం వాళ్ళున్న సిచ్యువేషన్లో వాళ్ళున్న పరిస్థితుల్లో వాళ్ళ రియాక్ట్ అవడంలో తప్పే లేదు. ఐ ఎంపథైజ్ విత్ దెమ్. కాకపోతే జగదీష్ నాయుడు కానీ, నాని కానీ, వాళ్ళ ఫ్యామిలీ కూడా సో కాసేపు నన్ను బయట చేశారన్న బాధ తప్పితే నాకు వాళ్ళంటే చాలా చాలా రెస్పెక్ట్ ఉంది. వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ సిచ్యువేషన్ నేను అర్థం చేసుకోగలను. అండ్ కానీ నేను వాళ్ళలో ఒకనే, ఆ విషయం వాళ్ళకి చెప్పాలని ఉంది. ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగారు కాబట్టి నా తరఫు నుంచి ఐ యామ్ వన్ ఆఫ్ దర్ ఫ్యామిలీ అండ్ ఐ ఎంపథైజ్ విత్ దెమ్. అండ్ ఐ విష్ ఏదో నా సినిమా ఏదో ఆపేస్తాను ఇలాంటిది అన్నట్టున్నారు. నిజంగా పరిస్థితులు బయట బాగున్నప్పుడు, ఏ సిచ్యువేషన్స్ లేనప్పుడు నా సినిమా నేను కనుక థియేటర్స్కి వెళ్ళకపోతే అప్పుడు ఎవరో నన్ను బ్యాన్ చేయడం కాదు, నేనే బ్యాన్ చేసుకుంటా. నాన్నగారు, ఈ సినిమా ట్రైలర్లో ఓ మారేటి తల్లి అంటే తండ్రి చనిపోతే ఒక అన్నదమ్ములు వైరల్ చూపించారు ఇందులో. ఇది కొత్తగా అనిపించింది నాకైతే. ఇంతకుముందు ఎక్కడ ఏది సినిమాలో చూడలేదు. ఆ అన్నదమ్ముల మధ్య వైరం, ఆ తల్లి కొడుకులు ఉన్న ప్రేమ ఎలా ప్రజెంట్ చేయబోతున్నారు? ఎలా అన్నది జస్ట్ ఒక 9 రోజుల్లో మీరు చూస్తారు. బట్ నాకు ముఖ్యంగా టక్ జగదీష్ విషయంలో శివ ఫస్ట్ వచ్చి కథ చెప్పినప్పుడు నాకు బాగా నచ్చిన విషయం అదే. ఎందుకంటే మనం అన్నీ ఒక ఫ్యామిలీ డ్రామాని మనం ఇంటెన్స్గా ట్రీట్ చేయడం మానేసి చాలా కాలం అయింది. అంటే పైన 2 జోకులు, 2 సెంటిమెంట్ డైలాగులు అలా అయిపోతున్నాయి. కానీ రిలేషన్షిప్లో ఉన్న కాంప్లెక్సిటీని టచ్ చేసి చాలా కాలం అయింది. అండ్ శివ వచ్చి కథ చెప్పినప్పుడు తను బేసిక్గా వైజాగ్ నుంచి తన చూసిన క్యారెక్టర్లు, తన చుట్టూ ఉన్న ఫ్యామిలీస్లో ఉండే క్యారెక్టర్లు, వాళ్ళ పేర్లు, వాళ్ళ క్యారెక్టరైజేషన్లు ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసి చెప్పాడు. అంత ఒరిజినల్గా రూట్స్లోంచి వచ్చినప్పుడే ఒక డ్రామా చాలా ఇంటెన్స్గా ఉంటుంది. అండ్ ఊరికే మనం ఎక్కడో ఒక చాట ఒక రూమ్లో కూర్చొని రాస్తే రావు ఇలాంటి కథలు, టక్ జగదీష్ లాంటి కథలు. బేసిక్గా మన అప్బ్రింగింగ్లోంచి రావాలి. అది టక్ జగదీష్ అన్నది శివగా అలా వచ్చిందని నమ్మాను చెప్పిన వెంటనే కదా. అందుకే అది అంత యూనిక్గా ఉంది ట్రైలర్ చూసినప్పుడు. అండ్ రేపు మీరు సినిమా చూసినప్పుడు ఆ ఎమోషన్స్కి, ఆ క్యారెక్టర్స్కి ఇంకెక్కువ కనెక్ట్ అవుతారు. సార్ నాని గారు, ఇక్కడ నువ్వు ట్రైలర్ చూసినప్పుడు ఇది వెండి తెర మీద చూస్తేనే చాలా బాగుంటుంది కుటుంబ సమేతంగా అని అనిపించింది. గతంలో మీరు అదే చెప్పారు. అయితే ఇప్పుడు ఉన్న సినిమాలు థియేటర్లో జనాలు పెద్దగా స్పందించట్లేదు. దానికోసమని మీరు ఈ అమెజాన్ ప్రైమ్కి వచ్చారా లేకపోతే ఎట్లా? లేదండి, మన తెలుగు ప్రేక్షకులు పెద్దగా స్పందించబోవడం అనే క్వశ్చనే లేదు. అది సినిమా అన్నది అక్కడ టీవీలో కానీ, లేదంటే ల్యాప్టాప్లో కానీ, ఫోన్లో కానీ, స్క్రీన్ మీద కానీ ఎక్కడైనా సరే చాలా చాలా ఎక్సైటెడ్గా ఉంటారు మన తెలుగు ప్రేక్షకులు. అయితే పరిస్థితులు అండ్ ఇలాంటి ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, ఒక్కొక్క బడ్జెట్ ఉంటుంది, ఒక్కొక్క క్యాలిక్యులేషన్ ఉంటుంది ప్రొడ్యూసర్స్ తరఫు నుంచి కానీ, అందరి తరఫు నుంచి. ఈ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని, అంటే ఇప్పుడు సడన్గా ఎవరో ఒక మాట అన్నట్టు, ఒక ఆర్టికల్లో ఎవరో ఏదో రాసేసినట్టు అంత సింపుల్ విషయం కాదండి. అందరి పరిస్థితులు, అందరి యాంగిల్స్లో ఆలోచించుకోవాలి. సో సినిమా అంటే ఇంత పిచ్చిగా, ఇంత ప్యాషనేట్గా పనిచేసిన నేను, శివ, ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ కూడా ఒక డెసిషన్ తీసుకున్నామంటే అది జస్ట్ ఒక కమెంట్ రాసేసినంత ఈజీగా జరిగే పని కాదు. నేను ఎంతగా ఇది అందరితో కలిసి థియేటర్లో చూడాలనుకున్నాను. అట్ ద సేమ్ టైం ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా ఐ థింక్ ఐ హ్యావ్ టు థింక్ ఫ్రమ్ ఎవ్రీ డైరెక్షన్. సో దానికి తెలుగు ప్రేక్షకుల్ని అసలు మనందరికీ రేపు అమెజాన్ అయినా, థియేటర్స్ అయినా, ఎక్కడైనా సరే మనందరికీ బిగ్గెస్ట్ స్ట్రెంగ్తే తెలుగు ప్రేక్షకులు. వాళ్ళు ఎలా అయినా సరే ఆదరిస్తారని ఒక నమ్మకంతోనే సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి. ఇలాంటి లాక్డౌన్లు ఈ టైంలో కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇన్ని షూటింగ్లు జరుగుతున్నాయి అంటే ఇంకా దేశంలో ఎక్కడా జరగనట్టుగా. ఐ థింక్ మన ఆడియన్స్ ఎంత పెద్ద స్ట్రెంగ్త్ అన్నది ఐ థింక్ దాన్ని మించిన ప్రూఫ్ లేదు. సో ఆడియన్స్ సైడ్ నుంచి సపోర్ట్ విల్ ఆల్వేస్ బీ దేర్. And we wish that the situations outside will get better very very soon, and then we will have మళ్ళీ అపూర్వ వైభవం
మళ్ళీ తిరిగి రావాలి త్వరగా అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాన్నగారు ఈ సినిమా సార్ నాన్నగారు ఇక్కడ సార్ ఈ సినిమా సిచ్యువేషన్ చూసి మీరు రెమ్యునరేషన్ కూడా తగ్గించుకున్నారని వి కమ్ టు నో. సో ఆ సిచ్యువేషన్ గురించి చెప్పండి. అక్కడ రకరకాల డిస్కషన్లు జరిగినాయండి, ఏం చేయాలి, ఎలా చేయాలి, ప్రేక్షకుల ముందుకు సినిమాని ఎలా తీసుకెళ్లాలని. కానీ ఉన్న పరిస్థితులన్నిటి వల్ల వచ్చిన ఒక డెసిషన్కి అందరికీ అన్ని రకాలుగా దిస్ ఇస్ ద బెస్ట్ చాయిస్ అనిపించి ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది. సో ఇంకా ఆ పాయింట్కి వచ్చిన తర్వాత ఇంకా మీరు అడిగిన అలాంటి క్వశ్చన్స్ ఎప్పుడు రైజ్ అవ్వలేదు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.